ఒక బీసీ సామాజిక వర్గం నుండి ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కోసము వీళ్ళ దోపిడీని అడ్డుకట్ట వేయడం కోసం ఒక రాజకీయ పార్టీతో ముందుకొస్తే ఎన్ని రకాలుగా దాడులు, ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు, ఎన్ని రకాలుగా విష ప్రచారాలు జరుగుతాయో మీ క్వశ్చన్లోనే ఉంది. ఇది ఈ రోజు వస్తున్నది కాదు, ఎప్పటి నుండినే ఉంది. వాళ్ళకి బినామీ, వీళ్ళకి బినామీ, మరొకటి అనే అంశము నేను దీని మీద చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఏదైతే ఉన్నాయో, విష ప్రచారం ఏదైతే ఉందో, నిజంగా మీకు ఆధారాలు ఉంటే, మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. మీరు చెప్పిన శశికళనో లేదంటే జయలలితనో, మీరు ఇంకా కొన్ని పేర్లు చెప్పలేదు, బాబా రామ్దేవ్ గారు, లేదంటే అమిత్ షా గారు, లేదంటే వాళ్ళ అబ్బాయి జైషా గారికో బినామీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ నల్లధనాన్ని దాచుకోవడానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేకుండా కేవలం రామచంద్ర యాదవ్ కనబడ్డారు. రామచంద్ర యాదవ్ దగ్గర దాచారు అని మీరు ఏదైతే చెప్తున్నారో, నిజంగా ఇది వాస్తవం అని నిరూపించండి.